హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ఐడి వచ్చేసరికి అందులో టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ ఏదైతే డిస్క్రిప్షన్లో ఉన్నాయో వాటిల్లో నేను షేర్ చేశానండి. సో ఆ నేమ్ కూడా కరెక్ట్గా చూసుకోండి, ఏ అక్షరం మిస్ అవ్వకుండా ఉండాలి. ప్లస్ కింద ఒక ఐడి ఉంటుంది, MUR232@CM4 అని. సో ఆ రెండు మ్యాచ్ అయిందే నా కాల్ మీ ఫోర్ యాప్ ఐడి అనమాట. సో క్లియర్గా అయితే చూసుకోండి, మధ్యలో ఏ లెటర్ మిస్ అయినా అది ఇది మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్తాయి, అందుకే అసలు జరగదు. కాకపోతే ఆ కింద ఐడి ఉన్నది మాత్రం యూనిక్ ఉంటుంది ఎవరికైనా కానివ్వండి. సో ముందుగా అయితే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నది, క్యాన్ వి అప్లై JNTH గ్రేస్ మార్క్స్ ఫర్ మైనస్ మార్క్ సబ్జెక్ట్. సో మైనస్ మార్క్ సబ్జెక్ట్ ఏంటి, అసలు ఈ మైనస్ మార్క్ అనేది ఎప్పుడూ మాకు రాలేదే అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో చాలామందికి దీని గురించి తెలియదు, చాలా తక్కువ మందికి మాత్రం వస్తుంది. అంటే వాళ్ళ రోజున ఎక్కువ మంది వచ్చేవాళ్ళు ఉంటారు కానీ పట్టించుకోరు అంతదిగా. అసలు ఏంటో దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. సో అలా వచ్చిన వాళ్ళు గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవచ్చా? సో ముందుగా అయితే తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, JNTU అప్డేట్స్ ఛానల్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్ కానివ్వండి, డిస్క్రిప్షన్ ఉన్నాయి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వేటికవే మీకు ఉపయోగపడతాయి. ఇక మార్క్స్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు మైనస్ మార్క్స్ అంటే ఏంటి? సో జనరల్గా మీకు ఫెయిల్ అయితే వచ్చేసరికి -1 అని చూపిస్తుంది అనమాట. ఒకవేళ రిజల్ట్ కనుక విత్ హోల్డ్లోకి వెళ్తే -2 అని చూపిస్తుంది. కాదు మీరు కాపీ కొట్టి దొరికిపోతే -3 అని చూపిస్తుంది. వీళ్ళంతా ఏమనుకుంటున్నారంటే ఈ -1 అంటేనేమో ఇంటర్నల్ -1 తీసేస్తారు, -2 అంటేనేమో ఈ ఇంటర్నల్ -2 తీసేస్తారు, -3 అంటేనేమో ఇంటర్నల్ -3 తీసేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అది తప్పు. ఏంటంటే మరి అలా చేస్తే మీరు 3 సార్లు ఫెయిల్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మూడు ఇంటర్నల్ మార్క్సే ఉన్నాయనుకోండి, 3 సార్లు -1 పోతే అప్పుడు 0 అవుతుంది. ఆ తర్వాత 4సారి ఫెయిల్ అయితే ఏమవుతుంది, మైనస్లోకి వెళ్ళిపోతాయి ఆ మార్కులు. కాదు, ఏంటంటే ఈ -1 అనేది ఏంటంటే ఇండికేషన్ మీరు ఫెయిల్ అయ్యారని. -2 అనేది ఏంటంటే ఇండికేషన్ మీరు మీ రిజల్ట్ విత్ హెల్డ్లోకి వెళ్ళింది, పేపర్ వాల్యుయేషన్ జరగకపోయినా, పేపర్ మిస్ అయినా. అది -3 అనేది ఏంటంటే మీరు మాల్ ప్రాక్టీస్ చేశారని ఇండికేషన్. ఎందుకంటే ఎక్సెల్లో వచ్చేసరికి ఇది ఈ న్యూమరికల్ వాల్యూస్ తీసుకుంటుంది కాబట్టి, మరి 1 2 3 ఇస్తే ఇంటర్నల్స్ కింద పడతాయి కాబట్టి, సారీ 1 2 3 కింద ఇస్తే ఎక్స్టర్నల్ మార్క్స్ మీకు వచ్చినాయి వాటి కింద పడతాయి కాబట్టి మైనస్లో పెట్టుకున్నారు ఇండికేషన్ కోసం, అంతేగాని దానివల్ల ఎఫెక్ట్ ఉండదు. మరి మైనస్ మార్కులకి వచ్చేసరికి మనము గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవచ్చా అంటే నిరభ్యంతరంగా అప్లై చేసుకోవచ్చు. అందుట్లో కూడా బెస్ట్ మార్క్స్ ఏవైతే ఎక్కువైతే వచ్చినాయో ఆ సబ్జెక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రాసినప్పుడు వాటికి మీరు అప్లై చేసుకోవడానికైతే ఉంటుంది. జనరల్గా మీరు మా ఆబ్సెంట్ అయిన వాడికి 0 అని ఇవ్వకుండా -1 అని ఇస్తారు ఆబ్సెంట్ అని చెప్పేసి. అయితే చాలామంది అడుగుతున్నారు దీని గురించి. సో అందుకని ఈ వీడియో చేయడం అయితే జరిగిందండి. ఖచ్చితంగా ఇది వీడియో అయితే పెద్ద షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్లో నా ఐడి వచ్చేసరికి చూసే ఉంటారు కదా. సో ప్రతిదీ లెటర్ చూసుకోండి, నల్లమోతు మురళీ కృష్ణ. ఏది మిస్ అయినా మధ్యలో అది వేరే దానికి వెళుతుంది. ఓకేనా, అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్. కింద ఐడి కూడా ఉంటుంది, MUR232@CM4 అని చూసుకోండి.